నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే, లక్ష్మీదేవిని కొలుచుకుంటాం. ప్రపంచమంతా కూడా ఈవిడ చుట్టూనే ఈవిడ కోసమే పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎటువంటి విధి విధానాల్ని మనం పాటించాలి, ఎలా అమ్మవారి ఆరాధన చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఎంత తెలిసినప్పటికీ ఇంకా అడుగుతూనే ఉంటారు. కాబట్టి అందున ఇవి దేవీ నవరాత్రులు, ఈ 9 రోజులు కూడా చాలా చాలా ఎనర్జెటిక్ డేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి డేస్ డెఫినెట్లీ. సో మరి మహాలక్ష్మితో పాటుగా దశమహావిద్యల్ని కూడా అనుసంధానం చేస్తూ చెప్తూ ఉన్నారు మీరు. దశమహావిద్యలలో ఏ రూపాన్ని కొలుచుకోవచ్చు? కొలవడం అంటే స్మరణ చేతనే. అలాగే అలా స్మరించుకున్నంత మాత్రానే ఎటువంటి సమస్యల నుంచి మనం అధిగమించేటటువంటి పవర్ మనకు వస్తుంది. మీరైతే ఏ ఆరాధన చేస్తారు ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే, నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ ఇప్పుడు ఏదో దశమహావిద్యలు అనుకోండి, లేదా దేవి శరన్నవరాత్రులు అనుకోండి, ఈ దశమి తర్వాత వచ్చేది మనకి పౌర్ణమి కదా. ఈ పౌర్ణములన్నిటిలో కూడా శరత్ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది, బాగుంటుంది. శరత్కాల పౌర్ణమి అంటే ఆ వెలుగే వేరు, ఆ అందం మాటల్లో వర్ణించలేము. కవులు కూడా కదా మాటలు తడబడతాయి, వాళ్ళకు కూడా తడబడతాయి మాటలు. సో అలాంటి అందమైన జీవితం మనకి లభించడానికి ముందే ఈ ప్రయత్నం. సో అప్పుడు ఆ వెలుగుని మనం అంటే ఏమన్నా చూపులకే కాదు, జీవితంలో కూడా అనుభవించగలం. సో అలాంటి వెలుగు రావటం కోసం అయితే కనుక ఇలాంటి కాస్మెటిక్ ఎనర్జీ ఉన్న డేస్ని అయితే మనం మిస్ అవ్వకూడదు. సో ఆ రకంగా ఎవరు శక్తానుసారం వాళ్ళు ఎంతో కొంత ఈ దైవారాధనలో మునిగి తేలటమే. సో ఆ రకంగా చేసుకుంటే మంచి ఉంటుంది. సరే, ఇవాళ మనం అవతారంకి వచ్చేప్పటికి మహాలక్ష్మి అని చెప్పుకున్నాం. ఇది ఇక్కడ నాకు ఒక చిన్న ఏమంటాం చమత్కార కథ అనేది ఒకటి లైట్ గా గుర్తుకొస్తుంది. చెప్పండి మరి. అది ఏంటి అంటే కనుక, ఫస్ట్ మీకు కనుక ఈ వారాలు గుర్తుపట్టడానికి ఒక తేలికైన పద్ధతి, అంటే అవతారాలు గుర్తుంచుకోవడానికి ఒక పద్ధతి. అసలు మామూలుగా ఇది దసరా యొక్క వెనకాల నేపథ్యం ఏంటి? మనం రాక్షస సంహారమే కదా. సో మధుకైటబుల్ని, శుంభుల్ని, తర్వాత మహిషాసురుడిని. నరకాసురుడిని కూడా అంటారు. నరకాసురుడు దీపావళి కదా, మహిషాసురుడు కదా, మహిషాసురుడు. వీళ్ళు కాక ఫస్టే బాలగారు మరి బండాసురుడు బండాసురుడు, అవును అవును, ఆయన యొక్క పుత్రుల్ని కదా రాక్షస సంహారం. అందుకని ఫస్ట్ అమ్మవారేమో చిన్నపిల్లలాగా వచ్చి బుజ్జగించి చెప్పిందిట ఈ రాక్షసులకి, వాళ్ళు వినలేదుట. తర్వాత రెండో రోజు వచ్చి జ్ఞానబోధ చేసింట గాయత్రి లాగా వచ్చి, ఆయన వెళ్ళలేదుట. మూడో రోజు వీళ్ళకి కడుపు అన్నం లేక ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అని చెప్పి అన్నపూర్ణలాగా వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి నాయన మారండి అని చెప్పి తల్లిలా చెప్పింది. వెళ్ళలేదట. తర్వాత లలితలాగా వచ్చి లాలిత్యంగా చెప్పిండ్రా, బాబు మారండ్రా, మీకోసమే చెప్తున్నారా నాయన అని చెప్పి. అయినా వెళ్ళలేదట. తర్వాత 5వ రోజు ఒకసారి వార్నింగ్ ఇచ్చింది చండీ రూపంలో, అరే మీరు జాగ్రత్తగా ఉండండి అని. అయినా మారలేట. వీళ్ళ దగ్గర పాపం దరిద్రం వెంటాడి ఇలా తయారవుతున్నారేమో పరేషాన్గా అని చెప్పి మన్నాడు లక్ష్మీదేవిగా వచ్చి సంపదలు ఇచ్చింట. దాంతో వాళ్ళకి ఇంకా అహంకారం పెరిగిపోతుందిగా, ఇంకా లాభం లేదని చెప్పి అప్పుడు దుర్గాగా అవతరించి సరస్వతి మరి మధ్యలో సరస్వతి వాళ్ళకి ఆ రకంగా కూడా జానపద డబ్బుంటేనే ముఖ్యం కాదు, జ్ఞానం కూడా ఇంపార్టెంట్ చెప్పింది. చివరికి అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఏమంటాం మహిషాసుర మధ్యన కొంతమందిని, తర్వాత దుర్గాదేవి కొంతమందిని వధించాక రాజరాజేశ్వరి ప్రసన్నంగా కూర్చుందట. బాగుందండి, చక్కగా గుర్తుపెట్టుకోవడానికి. సో అందుకని ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే గనక, అమ్మవారు ఎప్పుడైనా సరే ఆ దుష్ట శక్తుల్ని మారుస్తుంది. ఆ చూపు అనేది అంటే మన చూపు ఆడవాళ్ళ మీద మంచిదైతే గనక ఆవిడ మంచిగా మనని ఉంటుంది. అలాగే ఆడవాళ్ళ మీద మనకుంటే ఏదైతే చెడు దృష్టి ఏదైతే ఉంటుందో అది ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆవిడ సంవరింపజేస్తుంది అని చెప్పి. అందుకని ఎత్తర నారేస్తే పూజ్యంతే రమంతే తత్తర దేవత అన్నారు. సో అందుకని ఆడవాళ్ళని గౌరవించడం అనేది మన సంప్రదాయం. ఈ ఆడవాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవాలో అటు బతుకమ్మ పండగ చెప్తుంది, ఇటు మనకి ఈ దసరా కూడా చెప్తుంది. సో ఆడవాళ్ళు చేసే పూజలు పునస్కారాలు ఎక్కువ ఏవైనా ఉంటాయి అంటే కనుక అవి ఎక్కువ శాతం దసరాలోనే ఉంటాయి. మొత్తప్పుడు మగాళ్ళు ఎలా చేసినా
కనుక ఆడవాళ్ళ కోసం ఇది కదా. సరే ఇప్పుడు మనం చెప్పుతున్నది లక్ష్మీదేవి అంటే అవన్నీ ఒక్కొక్కటి మనం జయించుకుంటూ వస్తేనే సంపదలు వస్తాయనేది ఇంకోటి పరోక్షంగా. అంటే మొదట మనం బాలలో చూసాం, తర్వాత జ్ఞానం తెచ్చుకున్నాం, తర్వాత మనం పరాక్రమం తెచ్చుకున్నాం చండీ ద్వారా. ఇలా ఇవన్నీ పట్టాకే మన దగ్గరికి సంపదలు రావటం అనేది ఉంటుంది. ఆ సంపదలు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని. సరే సంపాదించుకున్నావు కానీ దాన్ని స్థిరంగా ఉంచుకోవాలిగా. ఆ స్థిరంగా ఉంచుకోవడం కోసం మనం ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ లక్ష్మీదేవిని ఆరాధించడానికి అయితే కనుక ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః అంతే. అది తేలికి. అది పఠించడం వల్ల కూడా చాలా మంచి జరగటం అనేది ఒక పద్ధతి. సరే ఇవాళ అవతారాల్లోకి వచ్చేప్పటికి త్రిపుర భైరవి. త్రిపుర భైరవి అయితే ఇక్కడ దశమా విద్యల్లో లేకపోయినప్పటికీ కూడా నేనైతే ప్రత్యంగరాదేవిని కొలుస్తాను మంగళవారం. సో ప్రత్యంగరాదేవి కాకపోతే మామూలుగా అయితే త్రిపుర భైరవిని కొలవాలి. అయితే ఇక్కడ ప్రత్యంగరాని కొలవటం అనేది సరే మీకు శత్రునాశనానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన ఇంటి మీద ఏమంటాం దుష్ట శక్తులు ప్రయోగాలు అలాంటివి కూడా సమరింపజేయడానికి కూడా ప్రత్యంగా ఉపయోగపడుతుంది. అయితే త్రిపుర భైరవైన కూడా ఇంచుమించు అలాంటి రకమైన ఫలితాలే ఇవ్వటం అనేది ఉంటుంది. అంటే ఏమన్నా ఈ కాలభైరవుని స్త్రీ రూపంలో ఆరాధించడమే త్రిపుర భైరవి. సో త్రిపుర భైరవుని పూజించడం వల్ల ఏంటంటే మనలో ఉండే త్రిపురాలు ఏవైతే ఉంటాయో అంటే ఏమంటాం అహంకారం ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని నాశనం చేసేది ఆవిడ. సో అందుకని అవి ఎప్పుడైతే నాశనం అయ్యేటో మనకి చక్కటి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో మంచి పనులు చేస్తాం. సో అందుకని ఆ రకంగా త్రిపుర భైరవి. అయితే ఇక్కడ త్రిపుర భైరవికి ప్రత్యంగరాకి అంటే ప్రత్యంగరాకి వచ్చేప్పటికి ఏంటంటే ఓం షం హాం ప్రత్యంగరియే నమః అనేది. హాం ఆకి రావత్, షం యారాల వల్ల షా ఉంటుంది కదా, దానికి షం అనేది పెట్టాలి. అది అదొక పద్ధతి. ఇక్కడ అదే త్రిపుర భైరవికి అయితే కనుక ఓం జూమ్ బం త్రిపుర భైరవే నమః, ఓం జూమ్ బం త్రిపుర భైరవే నమః, అదొక పద్ధతి. సో ఆ రకంగా కొలవాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఇవి కాదు, పూజా విధానం ఎలా పాటించినా పాటించకపోయినప్పటికీ స్విచ్ వర్డ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. ఈ అమ్మవార్ల అనుగ్రహం పొందాలి, లక్ష్మీ అనుగ్రహం ఉండో ప్రత్యేకించి మరి లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలంటే ఏ స్విచ్ వర్డ్ ని ఆశ్రయించాలి? రైట్. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలి అంటే కనుక ఇక్కడ స్విచ్ వరల్డ్లోకి వచ్చేప్పటికి ఒకటి బ్యూటిఫుల్ వర్డ్ అనేది ఏంటంటే ఎవ్రీవేర్ బ్రైట్నెస్. ఎవ్రీవేర్ బ్రైట్నెస్. వావ్. అది. సో ఆ ప్రతి చోట కూడా కాంతి నిలబడాలి. కాంతి నిలబడాలి అంటే మన జీవితాలు సంపదలతో పరిపూర్ణం అవ్వాలి. డెఫినెట్లీ. సో ఎవ్రీవేర్ బ్రైట్నెస్ అనే స్విచ్ వర్డ్ తో కూడా డెఫినెట్ గా లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు. ఓకే, రైట్. ఎన్నిసార్లు చదువుకోవాల్సి ఉంటుంది? 108. రైట్. 21 రోజులు లేదా 40 రోజులు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 6వ రోజు అటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ దేవి నవరాత్రుల్లో ఎలా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అనే విధానం, సరస్వతి మాత అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.